ఇంట మహాలక్ష్మి పుట్టిందని సంబరపడ్డారు ఆ తల్లిదండ్రులు. అయితే ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు. చూడటానికి పాప ఆరోగ్యకరంగా హుషారుగానే ఉన్నా కాళ్ళు కదిలించలేదు. ఆసుపత్రికి తీసుకువెళ్తే షాకింగ్ వార్త. వైద్యులు చెప్పిన మాట విన్నాక కన్నవారి గుండె ఆగినంత పనైంది. చికిత్స కోసం 16 కోట్ల రూపాయల విలువైన ఇంజెక్షన్ అవసరమని వైద్యులు చెప్పడంతో కంగుతిన్నారు ఆ తల్లిదండ్రులు. ఇంతకీ పాపకు వచ్చిన సమస్య ఏంటి? అంత ఖరీదైన ఇంజెక్షన్ ఎందుకు? ముద్దులొలుకుతూ కేరింతలు కొడుతూ ఆడుకుంటోన్న ఈ పాప పేరు పునర్విక శ్రీ. కర్నూలు జిల్లా వెల్దుర్తికి చెందిన సురేష్ కుమార్ పుష్పవతి దంపతులకు 2025 మే 12న జన్మించింది. పుట్టినప్పుడు 3.5 కిలోల బరువుతో ఎంతో ఆరోగ్యంగా ఉండేది. పసిపాపను చూసి కన్నవారు మురిసిపోయారు. అయితే రోజులు గడుస్తున్న కొద్దీ పాప కాళ్ళు కదపట్లేదు, మెడలు తిప్పట్లేదు. ఏమైందో తెలియక కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. ఆస్పత్రుల చుట్టూ తిప్పారు. చివరకు హైదరాబాద్లోని వైద్యశాలలో చూపిస్తే దిగ్భ్రాంతికి గురయ్యే వార్త చెప్పారు డాక్టర్లు. చిన్నారికి అరుదైన స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ SMA టైప్ 1 సోకిందని నిర్ధారించారు. ఇదో జన్యుపరమైన సమస్య. శరీరంలో ప్రోటీన్ విడుదలవ్వక వెన్నెముకలోని కణాలను దెబ్బతీసి కండరాలు బలహీనపడుతున్నట్లు తేల్చారు. దీనివల్ల కాళ్లు పనిచెయ్యవు, కూర్చోలేరు, నడవడం కూడా కష్టమేనని చెప్పడంతో కన్నోళ్ల మనసులు చలించిపోయాయి. ఈ వ్యాధి చికిత్సకు ఒకే ఒక్కసారిచ్చే జోలోజెన్స్మా ఇంజెక్షన్ అవసరం. దీని ఖరీదు అక్షరాల 16 కోట్లని చెప్పడంతో తల్లిదండ్రులకు ఏం చెయ్యాలో తోచలేదు. కడుపు తీపి చంపుకోలేక, బిడ్డకు నయం చేయించలేక కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పాప పేరు పునర్విక శ్రీ సార్. పాప పుట్టుకతో చాలా బాగుండేది. మాకు 4 మంత్స్ వరకు కూడా ఏ డౌట్ కూడా రాలేదు. 5th మంత్లో మా ఇంట్లో వాళ్ళందరూ కలిసి ఈ కాళ్ళు లేపడం లేదు, చేతులు ఊపుతుంది, అన్నీ చేస్తుంది, బాగానే ఉంది కదా, ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకుందాం అనేసి కర్నూలు హాస్పిటల్కి వెళ్ళాం సార్. అంత పాపను చూసి చెక్ చేసిన తర్వాత ఒక టెస్ట్ రాద్దామని చెప్పారు. ఆ టెస్ట్ వచ్చేసి జీన్ జెనెటిక్ టెస్ట్ అని రాయించారు. SMA టైప్ 1 అని చెప్పారు సార్. ఈ డిజీజెస్ ఎందుకు వస్తుందంటే జెనెటిక్ ప్రాబ్లం వల్ల వస్తుంది, లక్షల్లో ఒకరికి వస్తుందని చెప్పారు. మేము ఈ విషయం చెప్పేసరికి మేము షాక్ అయిపోయాము. అసలు ఎవరు ఊహించుకోలేదు ఇంత ప్రాబ్లం వస్తుందని కూడా. కానీ మనకి ఇక్కడ ఈ పాపకి మెడిసిన్ దొరకదు, ఫారిన్ కంట్రీస్లోనే దొరుకుతుందంట. పాపకి ఇంజెక్షన్స్ వచ్చేసి 16 crores అవుతుందని చెప్పారు సార్. సింగిల్ డోస్ ఇంజెక్షన్ వచ్చేసి 16 crores అవుతుందని చెప్పారు. మాకు చాలా బాధేస్తుంది సార్. మా పాపని ఎలాగైనా కాపాడండి సార్, ప్లీజ్ సార్. ఎవరైనా కానీ గవర్నమెంట్ ఏదైనా కానీ మా పాపని కాపాడాలని అనుకుంటున్నాం సార్ మేము. థ్యాంక్ యూ. క్షురకుడిగా కుటుంబాన్ని పోషిస్తోన్న సురేష్ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. కనీస వైద్య ఖర్చులు కూడా పెట్టుకోలేని దుర్భర పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో 16 కోట్ల రూపాయలు పెట్టి పాపకు ఇంజెక్షన్ ఇప్పించే స్థోమత లేదు. ఇంజెక్షన్ కంపెనీ వారి లక్కీ డ్రా ద్వారా క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫామ్ల ద్వారా సహాయం పొందవచ్చని తెలుసుకున్న సురేష్ ఇంపాక్ట్ గురు క్రౌడ్ ఫండింగ్ సంస్థను ఆశ్రయించారు. ఈ SMA టైప్ 1 అంటే స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ అని చెప్పి అన్నారు సార్. ఇందులో టైప్స్ ఉంటాయి. ఇందులో SMA టైప్ 1 అనేది చాలా సీరియస్ కండిషను. అందులో చిన్న వయసులో వచ్చింది కాబట్టి పాపకి ఏదైనా ఇద్దామన్నా కూడా ఇబ్బందే. అందులో చిన్న వయసు ఉంది కాబట్టి ఏదైనా తీసుకోలేరు వాళ్ళు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ అమౌంట్ ఉంటే కూడా అడ్జస్ట్, ఏదైనా అమౌంట్ ఉంటే మెడిసిన్ తీసుకుందామన్నా కూడా తీసుకునే కెపాసిటీ వాళ్ళకు ఉండదు. కొంచెం వయసు రాని అని చెప్పి అంటున్నారు సార్. ఈలోపు మెడిసిన్ గురించి అని అడిగితే మెడిసిన్ ఇక్కడ లేదు, ఫారెన్లో దొరుకుతుంది. అది కూడా లక్షల్లో కోట్లల్లో ఉంది సార్ ఏ మెడిసిన్ అయినా కానీ. సింగిల్ టైం ఇంజెక్షన్ వచ్చేసి 16 కోట్లు అని చెప్పి అన్నారు సార్. లేదు అని అనుకుంటే ఎవ్రీ 3 months 4 monthsకి ఒక ఇంజెక్షన్ ఉంటుంది, దాని కాస్ట్ కూడా 10 to 15 lakhs అని చెప్పి అన్నారు సార్. అది లైఫ్ లాంగ్ వేపియాలంటే ఎవరికైనా ఇబ్బందే కదా సార్. అది 2 ఏళ్ళలోపు సింగిల్ టైం ఇంజెక్షన్ వేపిస్తే పాప బాగుంటుంది, బతుకుతుంది అన్నారు సార్. మాకు ఇచ్చిన టైం అయితే 1 year 1.5 year కంటే ఎక్కువ కష్టమని చెప్పి అన్నారు సార్ డాక్టర్స్ అయితే ఫస్ట్ టైం చూసినప్పుడు. కానీ మా ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం సార్. ప్రెస్ కానీ
గవర్నమెంట్కి కానీ తెలిసిన వాళ్ళకి కానీ అందరికీ మా మా బాధ చెప్పుకుంటున్నాం. ఎవరైనా కానీ ముందుకు వచ్చి హెల్ప్ చేయాలని చెప్పేసి కోరుతున్నాం సార్. కొన్ని సోషల్ మీడియా ద్వారా కూడా మేము ముందుకు వెళ్తున్నాం సార్. గవర్నమెంట్ ఖచ్చితంగా ఇన్వాల్వ్మెంట్ అయ్యి మమ్మల్ని ఈ ప్రాబ్లం నుంచి బయట తీసుకురావాలని చెప్పేసి మేము గవర్నమెంట్ సాయం కావాలని చెప్పి కోరుకుంటున్నాం సార్. ఫైనల్గా మా పాపని బతికేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం సార్.